హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రుచికరమైన శనగపప్పు టమాటా మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న కప్పు శనగపప్పు మనం ఒక 3 అవర్స్ వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి, శుభ్రంగా కడిగి. టమాటాలు 2 ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి. కొద్ది పులుపు కావాలంటే మరొకటి తీసుకోవచ్చు. ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజుది, ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక చెంచా అల్లం పేస్టు, ధనియాల పౌడరు 1 స్పూను, దీంట్లోనే గరం మసాలా పౌడరు 1/2 స్పూన్ తీసుకోండి, జీలకర్ర 1 స్పూను, ఆయిల్ మనకి కూరకు సరిపడా ఒక 3 స్పూన్లు తీసుకోండి, కారం 1 స్పూను, కొత్తిమీర 1 కట్ట, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు మన రుచికి తగినంత. ముందు మనం బాండీలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇది ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి. దీంట్లోనే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి, పచ్చివాసన పోయే వరకు. కరివేపాకు వేసుకోండి. దీంట్లోనే మనం పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా, అల్లం పేస్ట్ కూడా వేసుకోండి దీంట్లోనే. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. హైలో పెడితే మాడుతుంది. ఇది కొద్దిగా వేగుతుండగానే మనకి పచ్చివాసన పోయింది అనిపించగానే దీంట్లో నానబెట్టుకున్న ఈ శనగపప్పును కూడా వేసుకోవాలి. ఈ శనగపప్పుని కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే మనకి ఉడుకుతుంది, లేదంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. కొద్దిగా మెత్తగా ఉడకాలి. ఈ టమాటాలో ఉన్న వాటరు, అలాగే మనం నానబెట్టి వేస్తున్నప్పుడు కొద్దిగా వాటర్ పడుతుంది కాబట్టి సరిపోతుంది. ఇది మనం గట్టిగా కావాలంటే ఈ విధంగా వండుకోవచ్చు, లేదంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. నేను దీంట్లో వాటర్ యూజ్ చేయట్లేదు. దీంట్లోనే కారం వేసుకోండి, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి కారం. దీంట్లోనే మనం కొద్దిగా ఉడికిందనగానే ధనియాల పౌడర్ వేసుకోండి. శనగపప్పు మాత్రం చక్కగా ఉడకాలి. ముందుగా లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి ముందుగా శనగపప్పుని. దీంట్లో మంచి ఫ్లేవర్తోని ధనియాల పౌడరు చక్కటి స్మెల్తోని మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దీంట్లోనే మనం చివరిగా చూసారు కదా, ఈ విధంగా మనకి దగ్గర పడుతుంది కూర. దీంట్లోనే చివరిగా మనం కొత్తిమీర వేసుకుందాము. మనకి ఇది రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి బాగుంటుంది, వేడి వేడి రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.